యేసు పరిశుద్ధ నామమున అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవునికి తన కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య భాగమును ధ్యానం చేద్దాం. కృపగలిగిన దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ కుమారుని ద్వారా మీ యొక్క నీతిని ప్రత్యక్షపరచుకొని మేము విశ్వసించడం ద్వారా మమ్మలను నీతిమంతులుగా తీర్చు ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ గ్రంథములో నుండి మేము ధ్యానం చేయబోయేటువంటి సంగతులను జ్ఞానయుక్తంగా మేము ధ్యానం చేయడానికి మీ జ్ఞానం ద్వారా బోధించబడి మీ పిల్లలుగా బ్రతకడానికి కావలసినటువంటి సహాయం అందించమని మా ప్రభువును మా ప్రాణరక్షకుడునైన క్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయములో 3 సంగతులను ధ్యానం చేద్దాం. ఈ 3 విషయములను ధ్యానం చేసే ముందు రోమీలకు రాసినటువంటి పత్రికను గురించినటువంటి కొన్ని విషయాలు మనం ముందుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినట్లుగా మనం గుర్తించగలము. ఈ పత్రిక దేవుని నీతిని గూర్చి వివరించగలుగుతున్నదనేటువంటి విషయాన్ని మనం అందరము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సువార్త యందలి విశ్వాసము చేత పాపము నుండి, మరణము నుండి, దేవుని ఉగ్రత నుండి, ధర్మశాస్త్రము నుండి మానవాళిని రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు రక్షణ పొందాలి అనేటువంటి తలంపు గల వారందరూ కూడా వారు క్రీస్తు యొద్దకు రావాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు దేవుని నీతిగా ఈ లోకమునకు పంపబడినవాడని, ఆయన ద్వారానే నశించిపోయేటువంటి మానవాళికి రక్షణ కలదు అని, రక్షింపబడవలనని ఆలోచించు ప్రతి వారు కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త యొద్దకు వచ్చి సువార్తకు విధేయత చూపడం ద్వారా మాత్రమే పాపములో నుండి, అలాగే శిక్షలో నుండి, ధర్మశాస్త్రములో నుండి విడిపింపగలము అన్నటువంటి సత్యాన్ని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దేవుని యొక్క నీతి, క్రీస్తు ప్రభువారు అన్నటువంటి ఆలోచన ఎంచి పౌలు గారి ఈ పత్రిక అంతటి నుండి దేవుని నీతిని గురించినటువంటి విషయాలు వివరించడం అనేటువంటిది మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఈ 8వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ 8వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన భద్రత, వండర్ఫుల్ సెక్యూరిటీ అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ఆశ్చర్యకరమైనటువంటి భద్రత ఎక్కడ ఉంది అంటే అది క్రీస్తులో ఉంది. క్రీస్తులో లేనటువంటి వారికి భద్రత లేదు అనేటువంటి సత్యాన్ని మనం అందరము గుర్తించాలి. క్రీస్తులో భద్రత దేవుడు ఉంచి ఉన్నాడని, ఆయనలో ఉంచబడినటువంటి ఆ భద్రతను మనం పొందేటువంటి వారుగా ఉండాలి అంటే మనం ఎంత గొప్పవారమైనా, మనం అల్పులమైనా క్రీస్తు యొద్దకు చేరవలసిందే, ఆయన మాటలు మనం వినవలసిందే, సువార్తకు విధేయత చూపవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ సువార్త యొక్క విశ్లేషణలోనికి మనం వెళ్ళినప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానముల వార్తగా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఈ క్రీస్తు ప్రభు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానముల వార్తే సువార్త. ఈ సువార్తే మనం రక్షించగలిగినటువంటి శక్తి అనేటువంటి విషయాన్ని మనం దేవుని గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతుల ద్వారా మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇక్కడ పౌలు గారు చెబుతున్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అన్నటువంటి విషయం తెలియజేయబడుతూ ఉన్నది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇక్కడ దేవుని యొక్క గ్రంథాన్ని పఠించేటువంటి వారందరూ కూడా క్షుణ్ణంగా ఈ లేఖన భాగమును గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఎవరైతే యేసు క్రీస్తునందు ఉండగలరో ఆయన యందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధియు లేదు అనేటువంటిది స్పష్టమవుతున్నది. అంటే క్రీస్తులో లేని వారికి శిక్ష కలదు అన్నటువంటి విషయం మనకి ఇక్కడ దృఢపరచబడుతుంది. ఈనాడు చాలామంది క్రీస్తులో ఉన్నామని భ్రమిస్తున్నారు, కానీ
నిజస్థితిలో వాక్యం అర్థమైనటువంటి వారికి క్రీస్తు యేసునందు వారు ఉండట్లేదనేటువంటి సంగతిని కొందరు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు యేసులో ఉండటం అంటే ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు అయి ఉండి ఆయన శరీరంలో ఉన్నటువంటి వారు మాత్రమే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి సువార్త ద్వారా తనకు విధేయత చూపుతారో, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు అనగా సువార్తకు విధేయత చూపినటువంటి వారు శిక్షలో నుండి తప్పించబడినటువంటి వారు. ఈనాడు అనేకులు లోకానుసారులుగా లేదా శరీరానుసారులుగా ఉన్నందున వారు శిక్షకు పాత్రులుగా ఎంచబడుతూ ఉన్నారు. ఎవరు శరీరానుసారులో వారు శిక్షకు పాత్రులే. ఎవరు శరీరానుసారులైనటువంటి వారు సువార్తకు విధేయత చూపుడు ద్వారా ఆత్మానుసారులుగా మార్చబడతారో, ఆత్మానుసారులైనటువంటి వారు క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి వారు అనేటువంటి ఆలోచన ఎంచి అలా క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి వారు ఆత్మానుసారులుగా బ్రతుకుతూ శిక్షలోని తప్పించబడినటువంటి వారుగా పరిగణించబడవలసినటువంటి అవసరం ఉంది. శిక్ష ఎవరికి అంటే ఇప్పుడు క్రీస్తు యేసునందు లేని వారికి, అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు నొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరములో లేని వారికి శిక్షా విధి ఉంది. గనుక ప్రియులారా, దేవుని వాక్యమును మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యములో వ్రాయబడేటువంటి సంగతుల యొక్క విలువను మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. వాక్యములో ఉన్నటువంటి విలువను గుర్తించక నామకార్థమైనటువంటి బ్రతుకులో వెళుతూ మేము ప్రభువును నమ్ముకున్నామని చెప్పుకొనొచ్చు, ప్రభువులో లేకపోతే శిక్ష విధి కలదు అనేటువంటి సంగతిని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో పేర్కొంటూ ఉన్నాడు. గనుక ప్రియులారా, ఎవరైనాను శిక్షలోనే తప్పించబడాలి అంటే, అనగా పాపములో నుండి, దాని వలన వచ్చేటువంటి మరణములో నుండి, దేవుని ఉగ్రతలో నుండి, ధర్మశాస్త్రము నుండి కలిగేటువంటి శిక్ష ఏదైతే ఉందో వాటన్నిటిలో నుండి తప్పించబడాలి అంటే సువార్త యందు విశ్వాసం మనము కలిగి ఉండి క్రీస్తు మూలముగా మనం ఆ శిక్షలో నుండి తప్పించబడేటువంటి వారమై ఉండాలి అంటే మనము క్రీస్తునందు ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఈ లేఖన భాగంలో మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, దేవుని గ్రంథములో వ్రాయబడేటువంటి విషయాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు విశేషంగా 8వ అధ్యాయాన్ని మనం బాగా చదివినట్లయితే అక్కడ శరీరానుసారులు ఆత్మానుసారులు మనకు కనబడుతూ ఉంటారు. ఈ శరీరానుసారులు ఎల్లప్పుడూ కూడా భూసంబంధమైనటువంటి వాటిని చూస్తున్నటువంటి వారు. ఆత్మానుసారులు వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను జరిగించేటువంటి వారు. కనుక క్రీస్తు యేసులో ఉన్నటువంటి వారు ఆత్మానుసారులని, ఆత్మమూలమైనటువంటి వాటిని గైకుంటూ ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని గడించేటువంటి వారుగా ఉండగలిగినట్లయితే ఈ శిక్షలో నుండి, అనగా క్రీస్తు యేసులో లేకపోవడం ద్వారా కలిగేటువంటి శిక్షలోని తప్పించబడతామన్నటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను అనేటువంటి విషయము ఈ అధ్యాయంలో మనకు వ్రాయబడి ఉంది. మనం ఈ ధర్మశాస్త్రాన్ని గురించి సంపూర్ణంగా మనం చదువుతూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రము ఎవరిని కూడా నీతిమంతుడిగా చేయలేదు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. మరి దేవుడు చేసింది ఏమిటి అనేటువంటి విషయం మనం గమనించినట్లయితే దేవుడు ధర్మశాస్త్రము చేయజాలన్నటువంటిది ఎవరిని కూడా నీతిమంతునిగా తీర్చనటువంటి స్థితి ఏదైతే ఉందో తన కుమారుని లోకమునకు పంపడం ద్వారా, తన కుమారుని అనేకుల రక్షణార్థమై మరణమునకు అప్పచెప్పడం ద్వారా ఎవరు తన కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నారో అలాంటి వారందరినీ కూడా నీతిమంతులుగా దేవుడు చేసెను అనేటువంటి స్పష్టమైనటువంటి విషయాన్ని మనం దేవుని గ్రంథములను మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. శరీరమును అనుసరించి మనం నడువక ఆత్మను అనుసరించి నడుచుకునేటువంటి సత్యము కూడా ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్టుగా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. దేవుని గ్రంథములో రాయబడేటువంటి సంగతులను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనం శిక్షలోని తప్పించబడాలి అనేటువంటి సత్యానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. శిక్షలోని తప్పించబడాలి అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో తెలియజేస్తున్నాడు, నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎవరికయ్యా శిక్ష అంటే క్రీస్తు యేసును నమ్మనటువంటి వానికి, ఆయన నామమందు బాప్తిసం పొందినటువంటి వానికి శిక్ష. మరి ఎవరు రక్షణ? యేసు క్రీస్తును నమ్మటము, నమ్మి ఆయన నామమందు బాప్తిసం పొందటము, రక్షించబడటం అనేటువంటిది ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. గనుక ప్రియులారా, ఇంకా ఎవరైతే క్రీస్తునందు విశ్వాసముంచక సువార్తకు విధేయత చూపక నమ్మి బాప్తిసం పొందకపోతూ ఉన్నటువంటి వారందరూ కూడా వారు శిక్షకు పాత్రులు అన్నటువంటి విషయాన్ని ఈ లేఖన భాగంలోనే మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శిక్షలో నుండి తప్పించబడ్డానికి మనము క్రీస్తు యేసునందు ఉండాలి, అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన నామందు బాప్తిసం పొంది క్రీస్తులో మనం ఉండగలిగినట్లయితే శిక్షలో నుండి తప్పించబడతామన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, ఏ ఒక్కరు కూడా
నరకంలోకి వెళ్ళాలని దేవుడు ఉద్దేశించలేదు కనుక, అందరూ మారు మనసు పొందవాలని దేవుడు కనిపెడుతూ ఉన్నాడు కనుక, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారు కూడా వారు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది శిక్షలోని తప్పించబడ్డానికి సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. నిత్య జీవమునకు మూలమైనటువంటి వాడు క్రీస్తు ప్రభు వారు. ఆయన రాబోతున్నాడు కనుక ఆయన రాకడలో ప్రతి వారు కూడా ఆయనతో పాటు కొనిపోబడేటువంటి వారుగా ఉండాలి అంటే ఈ భూసంబంధమైనటువంటి విషయముల ద్వారా కలగబోయేటువంటి ఆ శిక్షలోని తప్పించబడాలి. దాని అర్థము ప్రతివాడు కూడా రక్షణ పొంది క్రీస్తు యేసు నందు అనగా ఆయన శరీరములో ఉండాలి అనేటువంటి వాస్తవాన్ని గమనించవలసిన వారై ఉన్నారు. శరీరానుసారులు శరీర సంబంధమైనటువంటి విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైనటువంటి విషయముల మీద మనసు ఉంచుతారు. కనుక ఈనాడు క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకునేటువంటి వారు శరీర సంబంధమైనటువంటి విషయం మీద మనసు ఉంచక ఆత్మ సంబంధమైనటువంటి విషయముల మీద మనసు ఉంచవలసినటువంటి వారై ఉన్నారు. ఎవరు ఆత్మను అనుసరించి నడుచుకునే వారుగా ఉంటారో వారు దేవుని చిత్తమును జరిగించేటువంటి వారుగా ఉంటారు. కనుక పౌలు గారు చెప్పినటువంటి సంతాన్ని బట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు అన్నటువంటి ఈ విషయాన్ని గమనిస్తూ ప్రతి వారు కూడా శిక్షలోని తప్పించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రతివాడు నమ్మి బాప్తిసం పొంది క్రీస్తులో ఉండవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సత్యాన్ని వారు తెలుసుకోవలసినటువంటి అవసరం. క్రీస్తులో ఎవరు ఉండరో అనగా తన శరీరం అనేటువంటి సంఘములో ఎవరు ఉండరో వారు శిక్షకు పాత్రులు. ఈనాడు మారు మనసు నుండి బాప్తిసం పొందుతూ రక్షించబడ్డామనేటువంటి భ్రమలో ఉంటున్నారు, కానీ వారు రక్షించబడినటువంటి వారు కాదు. కారణము క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క శరీరములో లేరు కనుక. ఎవరు ఆయన శరీరములో లేరో వారు విశ్వాసులైనా వారు క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నా వారు రక్షించబడినటువంటి వారు కాదు. కారణము వారు క్రీస్తు యేసునందు లేరు గనుక, ఆయన శరీరం అనేటువంటి సంఘములో లేరు కనుక శిక్షకు పాత్రులు అవుతారు. ఈ శిక్షలోనే తప్పించబడ్డానికి వారు ఉన్నటువంటి స్థలములను ఆ గుంపులను వీడి నేను క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో ఉండాలి అనేటువంటి సత్యాన్ని నమ్మి ఆయన శరీరంలో చేర్చబడిన నాడే శిక్షలో నుండి తప్పించబడతామనేటువంటి వాస్తవాలను కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజముగా క్రీస్తులో ఉన్నవారైతే ధన్యులే. క్రీస్తులో లేకుండా మత శాఖల గుంపులతో అనగా మానవుని ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘములో ఉన్నటువంటి వారందరూ శిక్షకు పాత్రులైనటువంటి వాస్తవాన్ని ఈ లేఖన భాగంలో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇంకా శరీరానుసారులం కాదు. శరీరానుసారులు శరీర సంబంధమైనటువంటి విషయముల మీద దృష్టి ఉంచుతారనేటువంటి విషయం మనకు తెలుపబడుతుంది. శరీర సంబంధమైనటువంటి విషయాలంటే మనుష్య కల్పిత సిద్ధాంతములు మనుషుల ద్వారా స్థాపించబడినటువంటి గుంపుల్లో ఉండటమే శరీరానుసారులుగా మిగిలి ఉండటం. మనం అలాంటి వారం కాకూడదు. మనం ఆత్మానుసారం కావాలనగా వాక్యం ద్వారా ఉద్భవించినటువంటి వారం, వాక్యం చేత రక్షణ పొందినటువంటి వారము, క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా మనం సువార్త యందు రక్షణ పొందినటువంటి వారముగా భావించబడుతూ ఆత్మ సంబంధమైనటువంటి విషయములు అనగా దేవుని వాక్యం పట్ల వాక్యాన్ని అనుసరించేటువంటి స్థితిలో మనం ఉండవలసినటువంటి వారమైనాం. క్రీస్తు యేసులో ఉంటేనే మనం శిక్షలను తప్పించబడతాం. ముందుగా మనం చెప్పబడినటువంటి మన అంశమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి భద్రత, నిజమైనటువంటి భద్రత ఎక్కడ ఉందంటే అది క్రీస్తు యేసులో ఉన్నటువంటి వారు అనగా వారు దాయబడతారు, వారు దాచబడతారు, వారు భద్రం చేయబడతారు, వారు కాపాడబడతారు. క్రీస్తులో లేని వారికి భద్రత లేదు, వారు శిక్షకు పాత్రులు అనేటువంటి సంగతిని ఈ లేఖన భాగంలో మనము నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. రెండవ విషయం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు అనగా దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వారి మీద నేరం మోపువాడెవడు. ఒకవేళ తీర్పు తీర్చగలిగిన వాడు ఎవరు అంటే దేవుడు అనేటువంటి విషయము ఈ లేఖనములు అనగా 8వ అధ్యాయం 33వ వచనం మనకు తెలియజేయబడుతుంది. ప్రియులారా, దేవుడు తన ప్రజలను ఏర్పరచుకున్నటువంటి వాడు. దేవుడు తన ప్రజలను తన కుమారుడైనటువంటి క్రీస్తు యేసునందు నీతిమంతులుగా తీర్చుకున్నటువంటి వాడు. అలా దేవుని చేత ఎందరైతే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారో వారి మీద నేరం మోపగలవాడు ఎవడు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుడు ఎన్నుకున్నటువంటి వారి మీద లేదా దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు యేసు మూలముగా నీతిమంతులుగా తీర్చుకున్నటువంటి వారి మీద నేరము మోపగలవాడెవడు అన్నాడు ఇక్కడ. అంటే దేవుడు తప్ప భూమి మీద ఎవడు కూడా నీతిమంతులుగా తీర్చబడిన వారి మీద నేరము మోపలేరు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళితే తండ్రి మనల్ని ఏర్పరచుకొని అనేటువంటి విషయం అక్కడ తెలియజేయబడుతుంది. కుమారుడు మన పాపముల నుండి మనల్ని విమోచించాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది.
పరిశుద్ధాత్ముడు మనను ఆత్మచేత ముద్రించను అనేటువంటి విషయము మనకు తెలియజేయబడుతుంది. ఇక్కడ ఎన్నుకున్నటువంటి వాడు, ఏర్పరచుకున్నటువంటి వాడు తండ్రి అయితే, మనను మన పాపములను విమోచించినటువంటి వాడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు, మనను ఆత్మచేత ముద్రించినటువంటి వాడు పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఏ తండ్రి అయినటువంటి దేవుని చేత ఏర్పరచబడి ఉన్నామో, లేక నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామో, వారి మీద నేరము మోపువాడు ఎవడు అని ఇక్కడ ప్రశ్న వేయబడుతుంది. నిజమే, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారి ఎడల ఏ ఒక్కడు కూడా తీర్పు తీర్చలేడు. ఒకవేళ తీర్పు తీర్చాలంటే ఎవరు నీతిమంతులుగా తీర్చినటువంటి వాడు మాత్రమే నేరం మోపగలుగుతాడు. గనుక ప్రియులారా, దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము కూడా మనము దేవుని యందు ఎలా ఉండవాలని మనం ఏర్పరచబడ్డామనేటువంటి విషయానికి వచ్చినప్పుడు, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను అని ఇక్కడ. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? మనం పుట్టిన తర్వాత, పెరిగి పెద్దవారమైన తర్వాత, మన పాపములో పడిపోయినప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. జగత్పునాది వేయబడక మునిపే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడని తెలుస్తుంది. మన తల్లి గర్భములు మనం పడక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. గనుక ప్రియులారా, దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక ఏర్పరచుకున్నటువంటి వారి మీద నేరము మోపగలిగినటువంటి వాడు ఎవడంటుంటే, ఎవడు కూడా నేరము మోపలేనటువంటి వాస్తవాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. మనం ఏర్పరచుకున్నవాడు దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు. తన పిల్లలుగా మనం ఉండాలని ముందుగానే, అనగా జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ఎన్నుకున్నటువంటి వాడు. ఆయన ఎన్నుక చేసుకున్నటువంటి ప్రజల మీద ఎవడు కూడా నేరం మోపలేడు. మనం నీతిమంతులుగా తీర్చినవాడు దేవుడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచుట చేత, తన కుమారుని సువార్తకు మనం విధేయత చూపడం ద్వారా, తన కుమారుని యొక్క నామందు మనం బాప్తిసం పొందుట చేత మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎవరైతే నీతిమంతులుగా క్రీస్తునందు తీర్చబడుతూ ఉన్నారో వారందరూ క్రీస్తులో ఉన్నవారై ఉండాలి. వారు నీతిమంతులుగా తీర్చబడ్డామనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు క్రీస్తులో ఉండగలిగితే శిక్ష నుండి తప్పించబడతారు. కానీ మేము నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్పి క్రీస్తులో కాకుండా భిన్నమైనటువంటి వ్యవస్థల యందు, సంఘముల యందు ఉంటారో వారు శిక్షకు పాత్రులుగా ఎంచబడతారు. ఈనాడు ఎవరయ్యా నీతిమంతులు అంటే, అమూల్యమైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడినటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అలా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు ఉండవలసినటువంటి సరైనటువంటి స్థానము ఏది అంటే క్రీస్తులో. ఎవరు క్రీస్తులో ఉండగలరో వారు మాత్రమే శిక్ష నుండి తప్పించబడతారు. ఎవరు క్రీస్తులో ఉండగలరో వారు మాత్రమే తండ్రి అయినటువంటి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. ఎవరు క్రీస్తులో ఉండగలరో వారు మాత్రమే తండ్రి అయినటువంటి దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. ఈనాడు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుడు తలంచు ఉన్నాడు. కానీ నీతిమంతులుగా తీర్చబడాలంటే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు సువార్తకు విధేయత చూపవలసినటువంటి అవసరం. దేవుడు నీతిమంతుడే. మనం ఆయన చూడగలిగామా? లేదు. కానీ తన నీతిని తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుడు బయలుపరుచుకున్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం క్రీస్తును చూచుట ద్వారా, ఆయన కలిగినటువంటి నీతిని బట్టి, ఆయన కలిగినటువంటి దైవక లక్షణాలన్నింటిని బట్టి దేవుడు నీతిమంతుడు లేదా పరిశుద్ధుడని మనం గమనించగలుగుతున్నాం. దేవుని యొక్క నీతిని, పరిశుద్ధతను క్రీస్తు ప్రభు వారు భూమి మీద ప్రత్యక్షపరిచాడు లేదా బయలుపరుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనమందరం గమనించి, ఈ సువార్త ద్వారా క్రీస్తునకు విధేయత చూపుడు ద్వారా ప్రతి వారు కూడా రక్షణ పొందినటువంటి వారయ్యుండి, అనగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారయ్యుండి క్రీస్తు యేసులో ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గనుక ప్రియులారా, మనం శిక్షలోని తప్పించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం వలన ఎవరిని కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు అనేటువంటి విషయం మనం గమనిస్తున్నాం. దేవుడు మాత్రమే మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించి, నీతిమంతులుగా చేయబడినటువంటి మన మీద నేరారోపణ చేయగలిగినటువంటి వాడు ఎవడూ లేడు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించి మనం నేరారోపణ చేయబడకుండా దేవుని చేత ఉండాలి అంటే మనమందరం కూడా సత్యాన్ని గ్రహించినటువంటి వారమై క్రీస్తు యేసు యొద్దకు వచ్చి ఆయన యందు రక్షణ పొందినటువంటి వారముగా, ఆయనలో మనం నిలిచి ఉండి శిక్షను తప్పించబడేటువంటి వారముగా మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదిగా మనం గమనించవలసినటువంటి అవసరం. ఈనాడు అనేకులు సువార్త వింటున్నారు, సువార్త విధేయత చూపినటువంటి వారుగా ఉంటున్నారు, బాప్తిసం ద్వారా రక్షింపబడినటువంటి వారుగా తమకు తాము ఎంచబడుతూ ఉన్నారు. కానీ వారు క్రీస్తు యేసులో లేరు.
అలా క్రీస్తు యేసులో లేనటువంటి వారికి శిక్షా విధి. క్రీస్తు యేసునందు ఉండకపోవడం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు కాదు. వారు క్రీస్తు యేసునందు ఉండకపోవడం ద్వారా వారు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు కాదు అనేటువంటి వాస్తవాలను దేవుని గ్రంథంలోని మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. దుష్టులు తమ దుర్నీతి చేత దేవుని నీతి అనేటువంటి సత్యమును వారు అడ్డగించినట్లుగా మనము ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూడగలుగుతాం. దుష్టులు తమ దుర్నీతి చేత సత్యమును అడ్డగించారట. ఈనాడు కూడా అనేకులు మేము సత్యమును గ్రహించామని చెప్పుకొని అసత్యములో నిలిచినటువంటి వారై ఉండి వారు దుర్నీతి పరులుగా ఉండి దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారి సంఖ్యలో లేకుండా క్రీస్తు యేసునందు నిలిచి ఉండనటువంటి స్థితిలో వారు ఉండిపోయారు. ప్రియులారా, జాగ్రత్త. దుర్నీతి సత్యమును మనల్ని వేరు చేస్తుంది. దుర్నీతి మనల్ని అసత్యవంతులుగా చేస్తూ ఉంది. మనం దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటువంటి వారం కాక సత్యము చేత అనగా క్రీస్తు ప్రభువునందు విశ్వాసము చేత మనమందరము సత్యమును గైకొన్నటువంటి వారముగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. పేరుకు దేవుని పిల్లలమే, పరిశుద్ధ గ్రంథాన్ని చేకూరినటువంటి వారమే, దేవుని గ్రంథాన్ని చదువుతున్నటువంటి వారమే, దేవుని వాక్యం చేత మనం అనేక మార్లు అనేక పర్యాయములు బోధించబడుతున్నటువంటి వారమే. కానీ ఎక్కడ ఉన్నామనేటువంటి సంగతి కూడా అర్థం చేసుకునేటువంటి స్థితిలో మనం ఉండిపోయాం. అలా క్రీస్తులో లేకపోవడం ద్వారా మనం దుర్నీతిలో ఉన్నామనేటువంటి వాస్తవాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. దుర్నీతిలో ఉన్నటువంటి వారందరూ కూడా సత్యాన్ని అడ్డగించేటువంటి వారు, సత్యం చేత అడ్డగించబడినటువంటి వారందరూ దుర్నీతిలో ఉన్నటువంటి వారై ఉండి వారు శిక్షకు పాత్రులుగా ఎంచబడుతున్నారు కనుక అలా శిక్షకు పాత్రులుగా ఎంచబడేటువంటి వారు వారి మనోనేత్రములు తెరిచి లేఖనములను చూసి దుర్నీతిలోని తప్పించబడి మనుష్య కల్పిత సిద్ధాంతములను విడిచిపెట్టి మనుషుల ద్వారా స్థాపించబడినటువంటి సంఘములో నుండి వారు వేరై ఉండి క్రీస్తు నందు వారు నిలిచబడవలసినటువంటి వారై ఉన్నారు. పౌలు గారు అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. జాగ్రత్త, ఇప్పటికైనా నువ్వు మేల్కొని నీ దుర్నీతి చేత నడిపించబడేటువంటి స్థితిలో నుండి నువ్వు విడిపించబడి అసత్యమందు నిలిచినటువంటి నీవు సత్యమైనటువంటి క్రీస్తులోనికి, క్రీస్తు యొక్క శరీరంలోనికి, ఆయన మార్గంలోనికి మీరు వచ్చి క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి వారుగా ఉండగలిగినట్లయితే శిక్షలోని తప్పించబడేటువంటి వారుగా ఉంటారనేటువంటి సత్యాన్ని ఈ లేఖన భాగంలోని మనం గమనించవలసినటువంటి అవసరం. పౌలు గారు ఇచ్చినటువంటి హెచ్చరిక ఈనాడు మనందరికీ ఒక హెచ్చరికని ఎంచి మనం దుర్నీతి చేత సత్యమును ఎదిరించేటువంటి వారముగా ఉండక అసత్యంలో నిలిచినటువంటి వారై మనిషి కల్పిత సిద్ధాంతములు మనం మునిగి తేలుతూ క్రీస్తు యేసులో కలిగి ఉండేటువంటి భద్రతను చేజార్చుకునేటువంటి స్థితిలో ఉండకూడదని మనం చేస్తూ ఉన్నాను. మూడో విషయం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. ప్రేమ అన్నిటినీ సహించును అనింది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. క్రైస్తవులు నేను గొప్ప అన్న భావనతో అతిశయముతో డంబంగా ప్రవర్తించకూడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. ఎడబాపుట అంటే సపరేట్ చేయబట్టం అన్నమాట, వేరు చేయబట్టం అని అర్థం. ఎవరైతే క్రీస్తు యేసు ప్రేమను గలవారై ఉంటారో వారు క్రీస్తులో నుండి వేరు చేయబడరు. అనగా డంబముగా ప్రవర్తించేటువంటి వారు, అతిశయించేటువంటి వారు క్రీస్తు ప్రేమలో నుండి వేరు చేయబడతారు. ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. నిజమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే మనలను దేవునిలో నుండి ఎవడు కూడా వేరు చేయలేడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. క్రీస్తు ప్రభువు వారు అంటారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు అన్నారు. ఈనాడు వేరు చేయబడేటువంటి వారు, ఎడబాటు చేయబడేటువంటి వారు ఎవరు అంటే క్రీస్తును ప్రేమించనటువంటి వారు. అనగా ఎవరైతే క్రీస్తును ప్రేమిస్తారో ప్రేమించేటువంటి వారు క్రీస్తు వారి యొక్క ఆజ్ఞలను గైకొంటారు. ఈనాడు క్రైస్తవులై ఉండి క్రీస్తు బోధలో నిలిచి ఉండట్లేదు అంటే, క్రైస్తవులై ఉండి క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో లేరు అంటే వారు క్రీస్తు ప్రభువును ప్రేమించేటువంటి వారు కాదు అన్నటువంటి విషయాన్ని వారు జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తులో అంటూ కట్టబడినటువంటి వాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి వాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తు శరీరములో ఉన్నటువంటి వాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తు బోధయందు నిలిచి ఉన్నటువంటి వాడు. క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించేటువంటి వాడు. ఎలాంటి పరిస్థితులు సంభవించినా పౌలు గారు అంటాడు, గమనించండి, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు యేసు ప్రేమలో నుండి మమ్మల్ని ఎడబాపు అంటాడు. అదేవిధంగా మనలో ఆలోచన చేసినట్లయితే మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ఉన్నవి అయినను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను సృష్టింపబడినటువంటిది ఏదైనను కూడా క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపలేదు అన్నటువంటి విషయం పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే క్రైస్తవులుగా బ్రతకడానికి లోక సంబంధమైనటువంటి శ్రమలు,
బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వస్త్రహీనత, మరణం ఏది కూడా వేరు చేయకూడదట. ఆపద వచ్చిందను, ఇబ్బందులు కలిగాయను, నేను శ్రమల్లో ఉన్నానన్నటువంటి ఆలోచన ఎంచి క్రీస్తును విడిచిపెట్టి శరీరానుసారులుగా మారిపోయేటువంటి దశ ఏదైతే ఉందో వారు క్రీస్తులో నుండి ఎడబాపబడుతున్నారనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. నిజమైనటువంటి క్రైస్తవుడు క్రీస్తు రక్తం వలన కడగబడినటువంటి వాడై ఉండి దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు క్రీస్తులో ఉండవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తులో ఉన్నటువంటి వాడు కరువుకైనను, ఖడ్గముకైనను, మరణమునకైనను ఆయన ప్రేమించిన వ్యక్తి ఆయన బోధను, ఆయన వాక్యమును గట్టిగా పట్టుకొని ఆయనను వెంబడించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, ఎలాంటి పరిస్థితులు సంభవించినా, ఎంత గొప్పవారు మనకు స్నేహితులై ఉండి, ఎంత గొప్పవారు వారు గొప్ప గొప్ప మాటల వలన వారి మాయోపాయముల చేత మనల్ని క్రీస్తులో నుండి వేరు చేయకూడదు అన్నటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. క్రైస్తవులు అని పిలువబడేటువంటి వారు సులువుగా మనుషులను వెంబడించేటువంటి వారుగా ఉంటున్నారు, కానీ క్రీస్తును వెంబడించాలనేటువంటి నియమంలో నిలిచి ఉండలేకపోతున్నారు. కేవలం భౌతిక సంబంధమైనటువంటి దృక్పథంతో మనుషుని యొక్క ఆలోచన చొప్పున, వాని జ్ఞానం చొప్పున మనుషులను వెంబడించేటువంటి వారుగా సిద్ధపడుతూ ఉన్నారు, కానీ మన రక్షణకు మూలమైనటువంటి మనల్ని నీతిమంతులుగా తీర్చగలిగినటువంటి క్రీస్తు యేసునందు నేను నిలిచి ఉండి ఆయన వెంబడించాలనేటువంటి ఆలోచన జ్ఞానాన్ని కోల్పోతున్నారు. క్రీస్తునందు మనము నిలిచినటువంటి వారు అనగా క్రీస్తులు ఐక్యపరచబడినటువంటి వారు. ఎవరైతే క్రీస్తులు ఐక్యపరచబడతారో ఐక్యపరచబడినటువంటి వారిని ఈ లోక సంబంధమైనటువంటి ఏది కూడా వేరు చేయలేదు, ఎడబాపలేదు అనేటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల ద్వారా మనం అందరం గమనించవలసినటువంటి అవసరం. ఈనాడు సులువుగా క్రైస్తవులు అవుతున్నారు, వెంటనే క్రీస్తులో నుండి ఎడబాపబడుతున్నారు. కారణము ఈ భూ సంబంధమైనటువంటి వాటిని ప్రేమించి, భూ సంబంధమైనటువంటి వ్యక్తులను ప్రేమించి, వ్యక్తులకు లోనైనటువంటి వారుగా, వ్యక్తుల యొక్క మాటల యందు లక్ష్యముంచి వారిని వెంబడించడానికే ఏకమవుతున్నారు. కానీ నేను క్రీస్తునందు ఏకమై ఉండాలి, అది మరణమైనా, అది బాధ అయినా, అది కరువైనా, అది శ్రమ అయినా, ఏదైనా కూడా నేను క్రీస్తునందు ఏకమై ఉన్నాను కనుక నన్ను వేరు చేయలేదు అన్నటువంటి ఈ విశ్వాసాన్ని కలిగి ఉండలేకపోతున్నాడు. మనం బోధించబట్టమే కాదు, బోధిస్తున్నామనేటువంటి ఆలోచనలు ఉండటమే కాదు, నేను క్రీస్తునందు ఐక్యమయ్యానా లేనటువంటి ఆత్మ పరిశీలన జరగాల. క్రీస్తునందు ఐక్యపరచినటువంటి వానికి శిక్ష ఉంది. క్రీస్తునందు ఐక్యపరచబడినటువంటి వానికి రేపటి దినమందు దేవుని చేత నేరము మోపబడేటువంటి సమయము రాబోతుంది. క్రీస్తునందు ఐక్యము కాబడినటువంటి వాడు తన ప్రేమలో నుండి ఎవడు కూడా వేరు చేయలేరు అన్నటువంటి వాస్తవాలను మనం గమనించవలసినటువంటి అవసరం. ఈనాడు క్రైస్తవులని చెప్పుకోవచ్చు. దుర్నీతి యందు వారు నిలిచి ఉండి క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరములో లేకుండా మనిషి కల్పిత సిద్ధాంతముల మీద ఆధారపడి మనిషి బోధనను వెంబడిస్తూ మనుషులే దైవంగా భావిస్తూ మేము మనుషుల యొక్క సహవాసంలో ఉన్నామని భ్రమించేటువంటి వారందరూ కూడా ఇకనైనా భ్రమలు వీడి మనుషుల యొక్క బోధలను వారి అనుసరణలు మాని క్రీస్తు మహిమలించబడు. క్రీస్తు నందు నిలిచినటువంటి వ్యక్తిగాను ఉండు. క్రీస్తు యొక్క శరీరంలో ఐక్యపరచబడినటువంటి వ్యక్తిగాను ఉండు. క్రీస్తు వాక్యము ఆయన బోధ పట్ల నువ్వు ఏకమైనటువంటి వ్యక్తిగా ఉండి ఆయన బోధ యందు నిలిచి ఉండి ఆయన రాబోతున్నటువంటి ఆలోచన ఎంచి ఆయన రాకడలో కొనిపోబడినటువంటి వ్యక్తిగా ఉండాలన్నటువంటి జ్ఞానోపదేశంకు రావాలని మనం చేస్తున్నాం. 8వ అధ్యాయములో చెప్పబడుతున్నటువంటి 3 విషయాలను అనగా ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధియు లేదని చూస్తూ ఉన్నాం. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారికి అనగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారి మీద నేరం మోపేటువంటి వాడు ఎవడూ లేరు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు అని మనం చూస్తున్నాం. కనుక ఈ 3 విషయాలను గమనించి క్రీస్తు యేసులో ఉండి శిక్షలో నుండి తప్పించబడు. నీతిమంతులుగా తీర్చగలిగినటువంటి వాడు దేవుడు అని ఎంచి నీతిమంతుడైనటువంటి క్రీస్తునందు ఐక్యము కాబడినటువంటి వ్యక్తిగా ఉండు. నువ్వు క్రీస్తునందు లేకపోతే దేవుడు నీ మీద నేరం మోపబడుతున్నాడు. దేవుడు నీ మీద నేరం మోపబోతున్నాడు. జాగ్రత్త. శిక్షలోని తప్పించబడేటువంటి వాడుగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఎప్పటికైనా నీకు వచ్చినట్లయితే దుర్నీతిని విడిచిపెట్టు, మానవ కల్పిత సిద్ధాంతాన్ని విడిచిపెట్టు, మనుషుల చేత స్థాపించబడినటువంటి గుంపుల సహవాసాన్ని విడిచిపెట్టు. రండి, క్రీస్తుతో ఐక్యం కండి, ఆయన శరీరంలో ఉండండి, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారై ఉండి ఆయన ద్వారా కలగబోయేటువంటి బహుమానము సిద్ధపడేటువంటి వారుగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అనగా నమ్మి బాప్తిసం పొంది రక్షించబడినటువంటి వారమై ఉండి క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ఉండి తన శరీరం ద్వారా దేవుని ఆరాధిస్తూ క్రీస్తు ప్రభు వారి రాకడ వరకు నమ్మకంగా ఉండి ప్రభు యొక్క రాకడలో ఆయనతో పాటు కొనిపోబడుతూ మన కొరకై సిద్ధపరచబడేటువంటి బహుమానమును పొందేటువంటి వారు ఉండాలని మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ దినవాక్యం చేత మేమందరం బోధించబడి ఉన్నాం. మీ జ్ఞానము నేర్పండి, మీ చిత్తము నెరవేర్చేటువంటి మీ పిల్లలుగా ఉంటూ కృప చూపండి. మేమందరం క్రీస్తునందుండి
క్రీస్తు ప్రభు వారి ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఆయన ప్రేమలో నుండి వేరుపరచబడకున్నట్లు ప్రభు యొక్క శరీరం సంఘంలో నిలిచి ఉండి సంఘం ద్వారా మేము ఆరాధిస్తూ రాబోయేటువంటి క్రీస్తు ప్రభు వారిని ఎదుర్కొనేటువంటి పరిశుద్ధుల గుంపుగా మేము ఉన్నట్లు సహాయం చేయమని మా ప్రభువును మా ప్రాణరక్షకుడునైనా క్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్.